అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. నేను మన ఛానల్‌లో పెట్టిన మొదటి వీడియో ఇది. నిజం చెప్పాలంటే నాకొక ఛానల్ స్టార్ట్ చేయాలని, చేస్తానని అస్సలు ఆలోచన లేదు. కానీ పెట్టిన కొన్ని రోజులకి నాకర్థమైంది. ఇది కేవలం ఆ హనుమంతుడి నిర్ణయమని. అలాగే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. హనుమంతుడంటే నాకు నిన్న, మొన్న కలిగిన భక్తి కాదు. కొన్ని ఏళ్లుగా ఆయన నాకు కష్టం వచ్చిన ప్రతిసారి ఎట్లా ఆదుకుంటున్నారో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు ఒక చిన్న వ్యాపారం, ఉరుకులు పరుగుల జీవితం. కానీ గడిచిన ఏడాది కాలం నాకు ఎంతో నిశ్శబ్దాన్ని ఇచ్చింది. ఆ నిశ్శబ్దంలో నేను నేర్చుకున్నది మనకి ఏమి కావాలో మనకన్నా మనం నమ్మిన మన ఇష్ట దైవంకి మాత్రం బాగా తెలుసని. ఎలాంటి కోరికలు లేకుండా కేవలం ఆ హనుమంతుడిపై భారం వేసి 11 రోజుల సంకల్పం మొదలుపెట్టాను. స్వామి, నాకు ఏది మంచిదో అది నీకే తెలుసు. అదే చెయ్యి అని ప్రార్థించిన మొదటి రోజు ఇది. అప్పుడు నాకు నిజంగా తెలీదు. ఈ సంకల్పం నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త దారిని చూపిస్తుందని. ఈ ప్రియా యథార్థవాదిని అనే ఛానల్ కూడా అలా అనుకోకుండా మొదలైన ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ వీడియోలు కూడా నేను ఒక జ్ఞాపకంగా దాచుకోవాలని, నా ఫ్రెండ్స్‌కి షేర్ చేయాలని తీసుకున్నవి కానీ, ఇట్లా యూట్యూబ్ పెడతానని, ఇందులో పెడతానని అస్సలు నేను ఊహించలేదు. ఇప్పుడు మీకొక చిన్న విషయం. సంకల్పం వెనకాల ఎలాంటి ప్లాన్ లేదు. కేవలం ఒక ఆలోచన మాత్రమే ఉండేది. ఆ స్వామి అనుగ్రహం ఎలా ఉంటుందో అప్పుడు నాకు అర్థమయ్యింది. మొదలుపెట్టాను. ఇంకా ఎన్నో సందేహాలు సంకల్పం మొదలుపెట్టాక. నేను చేయగలనా అని. కానీ మొదటి రోజు పూజ చేసిన తర్వాత ఆ స్వామి అంతా దగ్గరుండి చేయించుకున్నారని నాకనిపిచ్చింది. నాకు ఓపిక కొద్దీ నైవేద్యం వండాను. తమలపాకుల మీద శ్రీరామనామం రాశాను. అలంకరణ నాకు వచ్చిన విధానంలో చేశాను. ఇక్కడ నేనొక విషయం చెప్పాలి. దేవుడికి మనం ఏమి చేసినా తొందర పడకూడదు. కేవలం ప్రశాంతంగా చెయ్యాలి. 11 రోజులు సంకల్పం తీసుకున్నాను. 11 సార్లు హనుమాన్ చాలీసా చదివాను. త్వరగా పూర్తి చేయాలి అనే ఆరాటం కంటే ఎంతో ప్రేమతో, ఎంత ఓర్పుతో చదివామన్నదే ఇక్కడ ముఖ్యం. మనం చేసే సంకల్పం నిస్వార్థంగా ఉండాలి. మనకి ఏది కావాలో, ఏది మంచిదో ఆ దైవంకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ నమ్మకంతో పూజ చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది. అందుకే ఎవరైనా మంచి పని చేస్తున్నప్పుడు అందులో తప్పులు వెతకకండి. భగవంతునికి కావాల్సింది మనలో ఉన్న భక్తి, నమ్మకం మాత్రమే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీకు నా ఛానల్ ఉపయోగం అనిపిస్తే దయచేసి షేర్ చేయండి. మీ ప్రియా యథా